రాముడి కంటే రావణాసురుడికి ఫాలోయింగ్ పెరుగుతున్న పరిస్థితులు ఒక్కో చోట కనపడుతున్నాయేమో. వివిధ కేసుల్లో చిక్కొని ఉంటున్నారు ఆ నాయకులు. ఆయన చుట్టూ ఉన్న లేరు చెవిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, చివరికి జగన్మోహన్ రెడ్డి గారి సరస్వతి భూముల్లో వాళ్ళ పవన్ కళ్యాణ్ గారే బయటికి తీశాడు. లిక్కర్ స్కామ్లో జోగి రమేష్, బోరగడ్డ అనిలు, వంశీ అయిపోయింది. ఇక రేపో మాపో కొడాలి నాని అంటున్నారు, రోజా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులన్నీ లేవు నా మీద, నేను సత్యులుణ్ణి కడిగిన ముత్యంలాగా ఆయన బయటకు వచ్చి నేను శుద్ధపూసిన ఆయన నిరూపించుకోగలిగితే అది వేరే విషయం. ముఖ్యంగా ఎన్ఎస్జీ లాంటి దళాలే, భద్రతా దళాలే కంట్రోల్. అట్ ద సేమ్ టైం నేను ఈ జనం తాకిడిని తట్టుకోలేకపోతున్నాను, నాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కోర్టు విచారణకు హాజరయ్యేలా నాకు అవకాశం కల్పించండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ప్రపంచ దేశాల అధ్యక్షులు మనలో పొందే ఈ దేశ ప్రధాని మోదీ ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడంటే ఆయన ప్రజల్లో ఎంత ఇన్కలక్లేట్ చొప్పించబడ్డాడో మనం అర్థం చేసుకుంటాం. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆదర్శనీయం? మీరు పథకాలు ఇచ్చారు, బటన్లు నొక్కుతారా అంటే ఆ బటన్లు ఎవరైనా నొక్కచ్చు, ఏముంది అందులో, మంది కాకపోతే కాశీ దాకా దేకమన్నట్టు ఎవడో. అయినప్పటికీ ఆయనకి ఎట్లా జనం వస్తారనేది ఒక చిన్న లాజిక్ ఎవరైనా. ఎమ్మటే ముఖ్యమంత్రి కావాలని కోరుకునేదానికి సోనియా గాంధీ గారు విభేదించడం. జనం ఎందుకు వస్తున్నారు అంటే ఈవీఎంల ద్వారా నన్ను ఓడించారు తప్ప జనాల్లో నా అభిమానం తగ్గలేదు, ఇలాంటివన్నీ చెప్పటం కోసం ఈ రకమైన ఒక సెట్టింగ్ ఏర్పాటు చేస్తాడేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దుర్మార్గమైన విషయం ఏంటంటే భారతదేశంలో న్యాయస్థానాలు కూడా శిక్షలను. హాయ్, అందరికీ నమస్కారం. నిన్న రాజోలు సభలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఎన్ఎస్జీ లాంటి దళాలే, భద్రతా దళాలే కంట్రోల్ చేయలేనంత అభిమానాన్ని మీరు చూపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సభలో పాల్గొంటున్నప్పుడు మీ అభిమానుల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతోంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంతటి ప్రేమాభిమానాలు మీరు నా మీద చూపిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అట్ ద సేమ్ టైం మొన్నటికి మొన్న నేను ఈ జనం తాకిడిని తట్టుకోలేకపోతున్నాను, నాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను ఈ కోర్టు విచారణకు హాజరయ్యేలా నాకు అవకాశం కల్పించండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. సో ఈ రెండింటిని మనం ఎట్లా కంపేర్ చేసి చూడొచ్చు మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం కిరణ్ గారు. సార్ ఏంటి సార్, ఇప్పుడు ఆయన అదే చెప్తున్నారు, ఈయన అదే చెప్తున్నారు. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కాదు, ఆ స్వచ్ఛమైన అభిమానానికి దాదాపుగా దశాబ్దాల నుంచి ఆ స్వచ్ఛమైన అభిమానం చూస్తూనే ఉన్నాం. 2008-9 కాలంలో పీఆర్పీ పెట్టినప్పటి నుంచి ఆయనకి జనం తండోపతండాలుగా రావటాన్ని మనం చూస్తున్నాం, ప్రాంతాలకు అతీతంగా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చెప్పిన స్టేట్మెంట్ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఈ రెండు అంశాలని మనం కంపేర్ చేయొచ్చు. డెఫినెట్గా అండి. నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే ఏదైనా జరగవచ్చు. మీరు అన్నట్టు ఎక్కడ గెలవపోయిన పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఓడిపోయినప్పుడు అలానే ఉంది, గెలిచిన అలానే ఉంది, ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. కాబట్టి మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ఎస్సి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా పదేపడి అడుగుతున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రధాని మోదీ గారి పర్యటన మేము కంట్రోల్ చేయగలం, కానీ మీరు వచ్చే సభలకి మా వల్లగట్లేదు సార్, మీ యొక్క అభిమానుల యొక్క ప్రేమకి మాకు భయం వేస్తుందనే పాయింట్లో మాట్లాడారంటే దాన్ని బట్టి మీ ప్రేమ ఇంత కనపరుస్తున్నారు. మీ ప్రేమ కనపరిచినంత వరకు మీకు చేయాల్సిన బాధ్యత మాకున్నంత వరకు మేము చెయ్యాలి, మీకోసమే మేము ఉన్నాము అని చెప్పి ఆ ఇదనేది పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. అంతే కదా సార్. ఈ కలయిక ఇప్పుడు అనుకుంటున్నారా కిరణ్ గారు? 2014లో మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కలిశాడు. సార్ మీరు ముఖ్యమంత్రిగా చాలా ఆదర్శవంతమైన, దేశానికి ఆదర్శవంతమైన ఇదిగా గుజరాత్ని తీర్చిదిద్దారు. మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు అని చెప్పారు. సేమ్ అదే చెప్పటమే కాకుండా ఆయనతో పాటు అన్కండిషనల్గా అటు బీజేపీని, టీడీపీని సపోర్ట్ చేస్తా విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సీఎం కావడానికి, అప్పుడు మోదీ గారు ప్రధానమంత్రి కావడానికి తాను ఫస్ట్ టైం ఒక సినిమాల నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు కృషి చేశాడు. మరి అప్పుడు ఎల్బీ స్టేడియంలో జనం చూస్తే విపరీతమైన జనం పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చింది, తన కళ్ళతో చూశాడు మోడీ గారు. అందుకనే ఫిక్స్ చేసుకొని మొన్న కూడా ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడు.
ఎక్కడా గెలవని వ్యక్తి 26 పార్టీల్లో ఒక మెంబర్గా 2 రాష్ట్రాల నుంచి ఎవరిని పిలిచారండి? జనసేన అధ్యక్షుని పిలిచారు. అప్పుడు ఆయన వెనక ఉన్నాడు. కట్ చేస్తే మొన్న లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, ఇప్పుడు పుట్టపర్తి వెళ్ళేదలికి రైట్ సైడ్కి వచ్చేసాడు. అంటే ఆయన గ్రాఫ్ చూడండి. దేశ ప్రధాని, ప్రపంచ దేశాల అధ్యక్షులు మనలో పొందే ఈ దేశ ప్రధాని మోదీ, ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడంటే ఆయన ప్రజల్లో ఎంత ఇన్కలకులేట్ చొప్పించబడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రాజోలు సభలో ఒక మహిళలు, ఎప్పుడు బయటికి రాని మహిళలు కూడా వచ్చి ఆయన్ని చూసిన ఆనందంతో ఉబ్బి తబ్బింపైపోయి ఇది చూసి ఆయన స్పీచ్ కూడా ఆపేసి, మీ ప్రేమని ఇట్లా ఇచ్చేశారు, నాకు ఇట్లా ఎన్ఎస్జీ నుంచి కూడా ఇట్లా వస్తుంది, మీ సభలు మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్ మీ అభిమానాన్ని, నా అదృష్టం అని చెప్పి మాట్లాడుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు. ఇది మీకు రెండో పార్శ్వానికి వెళ్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాజకీయ వారసత్వంగా రాలా, తన అన్నగారు సాధించలేనిది ఎట్లయినా సాధించాలనే తపనతో దశాబ్దం పైన పోరాటంతో వచ్చిన వ్యక్తి, సెల్ఫ్ మేడ్ మ్యాన్గా దిగాడు. ఇక్కడ తండ్రి నుంచి రాజకీయాల్లో ఇచ్చేసుకొని ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతే కదా సార్, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందే వైసీపీ పార్టీ పుట్టింది. సరే, ఏదేమైనా కానీ 13 మాసాలు దాదాపు సంవత్సరం పైనే జైలు జీవితంలో 33 కేసులు, ఇప్పటికీ స్టిల్ 10 years నుంచి బెయిల్ మీద ఉన్నారు. మొన్ననే కోర్టుకు హాజరయ్యాడు. మనం చూస్తూ ఉన్నాం, ఈడీ కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నారనే హోదాని ఇచ్చేసుకొని ఎప్పుడు కూడా కోర్టుకు హాజరు కాకుండా లాయర్లు వాయిదాలు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైము యూరోప్ నుంచి రాగానే ఆయన కూడా బేగంపేటకు వచ్చాడు. బేగంపేట నుంచి నాంపల్లి వచ్చింది. జనం విశేష ప్రజాదరణ మనం చూసాం. ఇక్కడ దానికి దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ ఏంటంటే అధికారం కోల్పోయి ఉన్నారు, వివిధ కేసుల్లో చిక్కొని ఉంటున్నారు ఆ నాయకులు. ఏది, ఆయన చుట్టూ ఉన్న లేరు చెవిరెడ్డి ఆస్తులు చెప్తూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి రైట్ హ్యాండ్గా ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క అటవీ ఆస్తులు ఆక్రమించుకున్నది బయటికి తీశాడు డిప్యూటీ సీఎం. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి సరస్వతి భూముల్లో వాళ్ళ సిస్టర్స్కి వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్న దాంట్లో కూడా ఎసైన్ ల్యాండ్లు ఉన్నాయని స్వయంగా పరిశీలించి పవన్ కళ్యాణ్ గారే బయటికి తీశాడు. లిక్కర్ స్కామ్లో ఆయనకు అనుంగ శిష్యుడు, ఈయన 3 పిల్లలు 4 పిల్లలు అని రకరకాలుగా సంబోధించి చేస్తే వాడు గీడుని సంబోధించిన జోగి రమేష్ లోపలికి వెళ్ళిపోయాడు. మరి బోరగడ్డ అనిలు, ఇంకా వంశీ అయిపోయింది. ఇక రేపో మాపో కొడాలి నాని అంటున్నారు, రోజా అంటున్నారు. మరి ఈ లేయర్లన్నీ చుట్టూ కవచంలాగా ఉన్న వాళ్ళంతా కోల్పోయే సమయంలో ఎట్లయినా ఈ పార్టీని మళ్ళా తీసుకురావాలనే ఉద్దేశంతో సేకరించి జనాన్ని స్ట్రెంత్ చూపించుకోవడానికి చేసిన ప్రయత్నంగా. అంటే కోర్టుకి నిజంగా చూసారా, నేను వస్తే ఎట్లా జనం మీద పడతారని చెప్పడానికి చేశారు. అంతే అండి, చెప్పడానికి చేసినట్టుగా చాలా మంది అంశం. సరే సార్, ఇప్పుడు ఒక కీలకమైన అంశం మనం చర్చించుకుందాం. మీరు నేను జర్నలిస్టులుగా మనము మాట్లాడుకుందాం, మనం చెప్తున్నాం, అది ఓకే. కానీ వైసీపీ పర్సెప్షన్లో అవును మా నాయకుడికి నిజంగానే అంతమంది జనం వస్తున్నారు అని వైసీపీ వాళ్ళు అనుకుంటే లాజికల్గా 2-3 ప్రశ్నలు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. చెప్పండి. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆదర్శనీయం? పాయింట్ 1, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా లేకపోతే కడిగిన ముత్యమా? లేదు, 33 కేసులు ఉన్నాయి మీరు అన్నట్టుగా, దాదాపు 30 కేసులు ఆయన దానికి ఉన్నాయి. సో ఆ రకంగా ఆయన ఈ నాటి యువతకి ఏమైనా ఆదర్శమా? కాదు కదా. కాదు కదా. రెండవది, ఆయన వ్యక్తిత్వంలో ఆయన పిల్లికి బిచ్చమేయడం కూడా ఎవరు చూడలే. గత వరదలప్పుడు 2024లో వచ్చిన వరదల సమయంలో ₹1 కోటి పార్టీ తరపున విరాళం ప్రకటించారు, కానీ ఆ ₹1 కోటి ఏం చేశారు దానికి లెక్కాపత్రం ఇప్పటివరకు లేదు. విరాళం ప్రకటించడం ఏముందండి, ఎవరైనా ప్రకటిస్తారు, ఆ విరాళం ఎవరికి ఇచ్చారు, ఎలా ఖర్చు పెట్టారనేది కదా, లేదు. సో వ్యక్తిత్వ పరంగా కూడా ఆయన ఎలాంటి ఒక తత్వం అయితే ఆయనకి లేదు. సరే, మీరు పథకాలు ఇచ్చారు, బటన్లు నొక్కుతారా అంటే ఆ బటన్లు ఎవరైనా నొక్కచ్చు, ఏముంది అందులో, మంది కాకపోతే కాశీ దాకా దేకమన్నట్టు ఎవడో వెనకడికి ఎవడో, అట్లా ఆ బటన్లు నొక్కడం ఏముంది సార్, ఎవరైనా నొక్కొచ్చు, అది సమస్య కాదు, అది ఆయన డబ్బు కాదు కదా. మూడో అంశం, వ్యక్తిగతంగా కూడా ఆయన మీద అనేకమైన ఆరోపణలు, తల్లి చెల్లి స్వయంగా ఆరోపణలు చేస్తున్నారు. చివరికి తన బాబాయిని, సొంత బాబాయిని చంపిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయము పరోక్షంగానైనా ఉందని సాక్షాత్ ఆయన చెల్లి చెప్తా ఉంది. సో ఆ రకంగా కూడా సార్ ఏ రకంగానూ ఆదర్శనీయుడు ఆదర్శప్రాయుడు కానప్పుడు ఇంతమంది జనము వితౌట్ డబ్బులు వితౌట్ గ్యాదరింగ్ రాగలుగుతారా అనే లాజిక్
ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందా లేదా సార్? అంతే కదండి. మీరు చెప్పిన పాయింట్లు నేనేమంటానంటే సార్, మీకు చెప్పిన 4 పాయింట్లు కూడా ఒక కేసు కూడా లేని, ఎటువంటి నేర చరిత్ర లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అడిగిన ముత్యం. అంతే కదా. 2, మీరు అన్నట్టు ఆయన మీద 33 కేసులు, ఎలిగేషన్స్, ఆరోపణలు విచారణ దశలో బెయిల్ మీద ఉన్నారు. 2వది మీరు అన్నట్టు తన సొంత కుటుంబానికి, తన సొంత చెల్లి గౌరవ అధ్యక్షురాలని విజయమ్మ గారిని, వాళ్ళ తల్లిని మంగళగిరి పిలిచి గౌరవంగా గౌరవ అధ్యక్షుడి పదవి తీసేసుకున్నారు. ఆస్తిలో కూడా వాటా వేయలేదని చెప్పన్నారు. చివరికి జగనన్న వదిలిన బాణం కూడా తన కోసం తన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి మోకాలు కూడా సర్జరీ చేయించుకొని, ఫిజియోథెరపీ చేయించుకొని రాష్ట్రం మొత్తం తిరిగిన సొంత సిస్టరే షర్మిలానే తన నేను చెప్పిన పాయింట్లు 3 పాయింట్లు. అవును, ఇటువైపు చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఆ 3 పాయింట్లు ప్లస్ ఉంటే ఈయనకు మైనస్ ఉన్నాయి. అదే ప్లస్ ఏంటి? వ్యక్తిత్వ పరంగా పవన్ కళ్యాణ్ చేతికి ఎముక లేదు. అది చెప్తున్నా నేను. ₹1 ఇచ్చింది ఎవరికి ఇచ్చారో కూడా తెలియలా. ఈయన ఇట్లాంటి కోట్లు చాలా కోట్లు ఇచ్చాడు ఈయన. అంతే కదండి. మనం దాంట్లో చెప్పాము 100 కోట్ల వరకు లెక్క. అవును, ఈ పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీలకి ఎంత ఇచ్చాడో మనం తెలుసు. ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడు. వరదలకు ఇప్పుడు కాదు, అధికారులు ఉన్నా లేకపోయినా ఇచ్చే గుణం ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎన్ని సొంత కంపెనీలు, సొంత వ్యాపారాలు ఉన్నా ఇంత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద ఈ 10 కోట్లు ఇచ్చాం, 20 కోట్లు ఇచ్చాం అనే లెక్క ఎప్పుడు చెప్పలా. ఈయన లెక్కలు కనపడుతున్నాయి, ఫిగర్. కాబట్టి ప్రజల్లో చేయాలనే తపన ఉండాలి సార్. అది లేకపోతే ఎలా చేస్తారంటారు మీరు? అంతే. అదే ఇంకోటి కీలకమైన పాయింట్. పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలిచిన తర్వాత ఆయన అన్నయ్యకి వెళ్ళి, అన్నా వదినకి కాళ్లకు దండం పెట్టి, మోకరిల్లి దండం పెట్టి వచ్చిన తర్వాత ప్రపంచం, దేశం మొత్తం మాట్లాడుకుంది భారతీయ సమాజంలో కుటుంబ విలువలు ఇలా ఉంటాయని. భారతీయ సమాజంలో కుటుంబ విలువలు ఇలా ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏ రోజైనా ఎవరైనా ఇన్స్పైర్ అవుతారా? కాదు కదా. ఇప్పుడు సో నేనేమంటున్నానంటే సార్, ఏ లాజిక్ ప్రకారం చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శప్రాయుడు కాదు. అయినప్పటికీ ఆయనకి ఎట్లా జనం వస్తారనేది ఒక చిన్న లాజిక్ ఎవరైనా ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా బీరుకు బిర్యానీకి వచ్చిన వాళ్ళే అని చెప్పేసి అర్థమవుతుంది కదా. మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మీరు సొంత సిస్టరు కన్న తల్లికి కూడా న్యాయం చేయలేనప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడనేది భావన ఉంటుంది ప్రజల్లో, ఆటోమేటిక్గా ఉంటుంది కదండి. మీరు రాజశేఖర రెడ్డి గారి యొక్క లెగసీని కంటిన్యూ చేసుకొని ఆ యొక్క అభిమానులందరినీ కలిపి వస్తేనే వైసీపీ పార్టీ ఏర్పడింది. ఈయనకై ఈయన సొంతగా వచ్చిందంటారా? అంతకుముందు ఏమైనా ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాడా? లేదు కదా. ఇప్పుడు డి శ్రీనివాస్ కుమార్, డి అరవింద్ అయితే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో వాళ్ళ తండ్రిని చూసి నేర్చుకున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు చేసుకుంటున్నాడు తప్పితే ఆయన చనిపోయిన తర్వాత రాజకీయాలు ఎంటర్ అయ్యాడు. ఎమ్మటే ముఖ్యమంత్రి కావాలని కోరుకునేదానికి సోనియా గాంధీ గారు విభేదించడం రకరకాలుగా జరిగింది. ఏదేమైనా మీరు అన్నట్టండి, జనం ఎందుకు వస్తున్నారు అంటే ఆ జనాన్ని చూపించైనా నేను ఇంకా తగ్గలేదు, నేను ఇంకా ప్రజల్లోనే ఉన్నాను, నేను రాబోయేది మళ్ళీ నేనే అనే ఆ భావన కలగజేయటం. నేను సచ్చీలుణ్ణి, నా మీద పెట్టిన కేసులు రాంగ్ కేసులు, అందుకే జనం నన్ను ఈ మధ్య ఇంతలాగా మీద పడి తండాలకు వస్తున్నారు. సో ఈవీఎంల ద్వారా నన్ను ఓడించారు తప్ప జనాల్లో నా అభిమానం తగ్గలేదు. ఇలాంటివన్నీ చెప్పటం కోసం ఈ రకమైన ఒక సెట్టింగ్ ఏర్పాటు చేస్తాడేమో అని చెప్పేసి నాకు అనిపిస్తోంది సార్. అంతేనా కాదు? అదే మీ ఆలోచన అలా ఉన్నది. సరే, ఏదేమైనా కానీ ప్రజల్లో మార్పు రావాలి. మీరన్నట్టు సంక్షేమ మాటన అభివృద్ధిని మర్చిపోయి బటన్ నొక్కారు. మరి సంక్షేమం చేస్తే రాష్ట్రంలో రోడ్లు ఎందుకు అట్లా అయిపోయినాయి? ఎందుకు వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి? అది వేరే సబ్జెక్టు, మనం డైవర్ట్ అవుతాము. సో ఏదేమైనా చంద్ర శ్రీనివాస్ గారు, సో ఈ ఒక స్పష్టమైన గీత అనేది ఉంది. పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న తండోపతండాలు వస్తున్న జనం వేరు, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనం వేరు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తున్న వాళ్ళంతా ఆరోగ్యకరమైన ప్యాటర్న్, అది ఇది అనారోగ్యకరమైన ప్యాటర్న్. ఒకవేళ వస్తే కూడా నేను అంటున్నా అనారోగ్యకరమైన ప్యాటర్న్. సిగరెట్ తాగద్దురా అంటే తాకుండా ఉంటాడా? మందు తాగద్దురా అంటే తాకుండా ఉంటాడా? సో అలాంటి ఒక వ్యసనం ఉంటుంది ఎవరికైనా. సో ఆ రకంగా జనాలు కూడా ఈ మధ్యకాలంలో సార్ ఒక రకమైన బ్యాడ్ బాయ్స్ని, ఒక రకమైన బ్యాడ్ని ఇష్టపడే జనాలు కూడా కొంతమంది కనపడతా ఉన్నారు. రప్ప బ్యాచ్. బహుశా నేను అనుకుంటున్న ఒక ఆ విలేజ్ రాముడి కంటే రావణాసురుడికి ఫాలోయింగ్ పెరుగుతున్న పరిస్థితులు ఒక్కో చోట కనపడుతున్నాయేమో. సో అది ఆరోగ్యకరం కాదు సార్. సమాజంలో చాలా భయానకమైన వాతావరణం. సో సమాజంలో అలాంటి పోకడలని మనము ఎంకరేజ్ చేయకూడదు. అదంతా జనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఒక నేరస్తుడిని ఈ రకంగా ఒకవేళ ఎవరైనా మీ
అన్నో తమ్ముడో మీ కొడుకో లేకపోతే ఇంకొకళ్ళు ఒకవేళ అలాగా అభిమానిస్తుంటే ఒక నేరస్తుడిని లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులన్నీ లేవు నా మీద, నేను సత్యులుణ్ణి కడిగిన ముత్యంలాగా ఆయన బయటకు వచ్చి నేను శుద్ధపూసినని ఆయన నిరూపించుకోగలిగితే అది వేరే విషయం. దుర్మార్గమైన విషయం ఏంటంటే భారతదేశంలో న్యాయస్థానాలు కూడా శిక్షలను అలా డ్రాగ్ అవుతాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక నేరస్తుడిగా ఎఫ్ఐఆర్ నమోదై కేసులో జైల్లో కొన్ని నెలల పాటు గడిపిన వ్యక్తికి ఇవాల్టి వరకు న్యాయస్థానాలు శిక్ష వేయకుండా బెయిల్ ఇచ్చి బెయిల్ మీద ఆయన ముఖ్యమంత్రి చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రతిపక్ష నాయకుడు ఎట్లా సార్ ఈ న్యాయ వ్యవస్థ ఎట్లా? సో ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఇవన్నీ కూడా ఒక రుగ్మతలుగా మనం చూడాలి సార్. సో ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనము జన్యునా కాదా అనేది మనకే సమాధానం వస్తుంది. అంతేనా? అంతే కదా, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో జనంలో మార్పు రావాలి. ఎవరు మన కోసం పరితపించేవాళ్ళు, ఎవరు ప్రజల కోసం మన హక్కుల కోసం పోరాడేవాళ్ళు అనేది. ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు ఈ మధ్య అమిత్ షా గారు కొత్త బిల్లు తీసుకొస్తున్నారు, నేరస్తులు రాజకీయాల్లో పనికి రాకూడదని చెప్పేసి, జైలు జీవితం కనుక గడిపితే కనుక వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి అన్ఫిట్ అనేది రకరకాలుగా వస్తున్నాయి. ఈ చట్టాలు కఠినతరంగా వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ధన్యవాదాలు. నమస్కారం.